Please like, share, and press the bell icon for Mana Vizag. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మన వైజాగ్లో మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో, అదే థియేటర్ టూర్ ఎపిసోడ్ నెంబర్ 7. వైజాగ్లో చాలా థియేటర్స్ ఉన్నాయి, బట్ ఏ సినిమా రిలీజ్ అయినా ఆ ఫ్యాన్స్ ఈ థియేటర్లో ఈ సినిమా పడితే మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అదే వైజాగ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న సంగం శరత్ థియేటర్స్. ప్రతి హీరో ఫ్యాన్ ఇక్కడ బేభత్సమైన సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హీరోస్ ఫ్యాన్ సెలబ్రేషన్ ఇక్కడ జరుగుతుంది. రీసెంట్గా శరత్ థియేటర్ రెనోవేట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మళ్ళీ ఈ థియేటర్ స్టార్ట్ అవుతుంది. సో థియేటర్ ఎలా రెనోవేట్ అయింది, లోపల స్పెషాలిటీస్ ఏంటి, ఏంటేంటి ఏం చేశారో మీ అందరి కోసం చూపిస్తున్నాం. కమ్ అలాంగ్ విత్ మీ. సో థియేటర్లోకి ఎంటర్ అవగానే దే ఆర్ 2 థియేటర్స్, సంగం అండ్ శరత్. సంగం బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. శరత్ విల్ బి ఇన్ ద సెకండ్ ఫ్లోర్. సో కమ్ విత్ మీ టు ఎంటర్ ఇన్ టు శరత్ థియేటర్. ఈ శరత్ థియేటర్ 5th January 1979లో స్టార్ట్ అయింది. కమల్ హాసన్ గారు నటించిన సొమ్మొకటిది సోకొకటిది అనే సినిమాతో ఈ థియేటర్ స్టార్ట్ అయింది. అప్పట్లో థియేటర్ ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు లేటెస్ట్గా ఎలా రెనోవేట్ చేశారో చూద్దాం రండి. ఇది వరకు ఈ థియేటర్ సిట్టింగ్ విషయానికి వస్తే ఇలాగా స్టెప్స్ ఉండేవి కాదు. బాల్కనీలో కొంచెం తక్కువ హైట్ ఉండేది. అండ్ సినిమా చూసినప్పుడు ఎవరైనా పొరపాటున నాకన్నా పొడుగు వ్యక్తి వస్తే హెడ్ కనబడేది. సో బట్ ఇప్పుడు ఏం చేశారంటే గ్యాలరీ స్టెప్ బై స్టెప్, అంటే ప్రతి రోకి హైట్ ఇంక్రీజ్ చేశారు. దానివల్ల ఏంటంటే కంఫర్టబుల్గా వ్యూయింగ్ పొజిషన్ ఉంటుంది. అట్ ది సేమ్ లెగ్ స్పేస్ విషయానికి వస్తే ఇలా వెనక్కి మనం కూర్చున్నా సరే లెగ్ స్పేస్ చాలా బాగుంది. కూర్చున్నప్పుడు ఫ్రంట్ నుంచి ఎవరు వెళ్ళినా సరే కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది, వెళ్ళే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ సీటింగ్ డిజైన్ చేశారు ఆఫ్టర్ రెనోవేషన్. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా ఘరానా మొగుడు. ఆ సినిమాతో నేను మెగాస్టార్ చిరంజీవి గారికి బేభత్సమైన ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఆ సినిమా ఎర్లీ 90sలో వచ్చింది. అది నేను ఇదే శరత్ థియేటర్లో చూశాను. ఇది బాల్కనీ అండ్ ఇది బాక్స్. ఒకప్పుడు ఈ రెండు డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు ఇక్కడ చిన్న స్టెప్స్ పెట్టేసి ఇలా ఎంట్రన్స్ పెట్టారు. బాల్కనీ టు బాక్స్. ఈ థియేటర్లో సీట్స్ మాత్రం చాలా ప్రీమియం లుక్తో ఒక వైలెట్ కలర్ ప్యాటర్న్తో చేశారు. అండ్ థియేటర్లో
ముచ్చటగా 3 ఏళ్ళు అంటే 777 సీట్స్ ఉన్నాయి. ప్రీమియం, నాన్ ప్రీమియం బాక్సులు ఇవన్నీ కలిపి అనమాట. ఈ థియేటర్‌కి ముఖ్యంగా ఫ్యాన్స్ వచ్చేది సౌండ్ అండ్ ద స్క్రీనింగ్ అల్టిమేట్ ఉంటది. ఫ్రెండ్స్ చూసారు కదా, శరత్ థియేటర్ న్యూలీ రెనోవేటెడ్. ఈ థియేటర్ రెనోవేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ థియేటర్లో నేను చూసిన ఫస్ట్ సినిమా గరణ మౌడు, చూసిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. మీరు ఈ థియేటర్లో ఏ సినిమా చూసారో కూడా కామెంట్స్లో పెట్టండి. అలాగే మీరు ఏదైనా థియేటర్ చూడాలనుకుంటే కూడా మాకు చెప్పండి. డెఫినెట్గా ఆ థియేటర్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఉన్నాం, అక్కడ కూడా రండి మాట్లాడుకుందాం. జై హింద్.